మొత్తానికి ఉపయోగపడే భూభారతి బిల్లుపై చర్చించి తర్వాత కేటీఆర్ పై నమోదైన కేసుపై మాట్లాడతామని ఉదయం నుంచి చెప్తున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేకలు అరుపులతో సభను హోరెత్తించడంతో గందరగోళం మధ్య అసెంబ్లీ 2 సార్లు వాయిదా పడింది. రైట్, ఇక ఇప్పటికే చూసుకుంటే అటు అసెంబ్లీ మరోసారి వాయిదా పడడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు ఈ విధంగా వాయిదా పడింది. అయితే రాష్ట్రం మొత్తానికి ఏదైతే ఉపయోగపడుతుందో భూభారతి బిల్లు, దాని గురించి ముందు చర్చిద్దాం. దాని తర్వాత ఇటు కేటీఆర్కి సంబంధించిన కేసు గురించి మాట్లాడతామని ముందు నుంచి చెప్తున్నారు అటు స్పీకర్ ప్రసాద్ కుమార్. దానికి సంబంధించి ఆయన తన ఛాంబర్లో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడికక్కడ కేకలు అరుపులతో సభను హోరెత్తించారు, గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. అసెంబ్లీ మొత్తాన్ని ఒక్కసారిగా వాళ్ళ కేకలతో అరుపులతో హోరెత్తించడం కూడా మనం చూసాం. ఇక ఈ కారణం చేత ఇప్పటికే అసెంబ్లీ 2 సార్లు వాయిదా వేయడం కూడా జరిగింది. సభలో తీవ్ర గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అటు బీఆర్ఎస్ సభ్యులు అనుకోవచ్చు. ఇప్పటికే సభ మరి 2 సార్లు వాయిదా పడడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం తన ఛాంబర్లో చర్చలు జరుపుతున్నారు స్పీకర్. ఈ కార్ రేసులో ఏసీబీ కేసుపై స్పీకర్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. స్పీకర్ ఛాంబర్లో కొనసాగుతున్న సమావేశంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా మనం చూస్తున్నాం. మాట్లాడే అవకాశం ఇస్తానని ఉదయం నుంచి స్పీకర్ చెప్తున్నారు. అయినా కూడా ముందు భూభారతి బిల్లుపై చర్చించిన తర్వాత మాట్లాడదామని చెప్పినా కూడా ఎక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ సభ్యులు కానీ సభలో ఒక శాంతియుతంగా చర్చలు జరిపే వాతావరణం కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పటికే సభని గందరగోళం చేయడంతో 2 సార్లు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. కేటీఆర్ పై నమోదైన కేసుకి సంబంధించి అంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఏదైతే A1గా చేర్చారో ఇక ఆ భయంతోనే సభలో ఏం చేయాలో తెలియక ఈ విధంగా గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారా అనుకోవాలా ఏంటనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి చర్చిస్తుంటే భూభారతికి మనం చర్చించిన తర్వాత కేసు విషయానికి వెళ్దామని స్పీకర్ చెప్తున్నా కూడా ఎక్కడా వినకుండా అటు బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఏ విధంగా అయితే గందరగోళ వాతావరణాన్ని సృష్టించారో కూడా మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాణా, ఇప్పటికి చేసుకుంటే మనం మాట్లాడే అవకాశం ఇస్తాను. ఫస్ట్ భూభారతి పైన మనం చర్చించిన తర్వాత కేటీఆర్ విషయానికి వెళ్దామని స్పీకర్ ఎంతసేపు చెప్తున్నా కూడా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పటికే కేసు నమోదైంది, A1గా కేటీఆర్ ఉన్నారు. సో ఏం చేయాలో తెలియక ఈ విధంగా ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు రాణా? గంటలకి తర్వాత 5 నిమిషాలకి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ వెళ్ళలోకి వెళ్ళినప్పుడు వారు నినాదాలు చేశారు. ప్రారంభించినటువంటి భూభారతి సంస్థ బిల్లు అయిపోయిన తర్వాత ఆమోదం అయిపోయిన తర్వాత చర్చకు ముగిసిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని నా ఛాంబర్ కి పిలిపించుకొని మరి నేను మాట్లాడుతాను అది సభలో చర్చించాలా లేకపోతే వద్దా అనే అంశం పైన నిర్ణయం తీసుకుందామనేసి కూడా పదే దాదాపు 5 చేశారు. ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ పోడియం వైపు స్పీకర్ వెళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దానితో పాటు అంటే మార్షల్స్ దాటుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కూర్చున్న సీటింగ్ ఏదవుతుందో ఆ సీటింగ్ వైపు కూడా వాళ్ళు చొచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారిని అక్కడి నుంచి పంపడానికి కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే సభ 2వ వాయిదా పడిన తర్వాత కూడా ప్రారంభమైనటువంటి మరో 2-3 నిమిషాలు కూడా సేమ్ ఇలాగే అందరూ కూడా పట్టుబడడం జరిగింది. ఎందుకంటే సభలో ఈ కార్ రేసుకు సంబంధించిన విషయంలో కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయించారు. దాన్ని చర్చకు
ఖచ్చితంగా కూడా మాకు అవకాశం ఇవ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి, కేటీఆర్ కి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటూ కూడా వారు కోరడం జరిగింది. అయితే మళ్ళీ కూడా గడ్డం ప్రసాద్ చాలా క్లియర్ గా చెప్పాడు, ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి వాళ్ళ పేదలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ భూ భారతి వల్ల చాలా ఉపయోగం ఉంది. నేను రైతుని, మీరు అందరూ కూడా రైతులు కాబట్టి మనందరి కోసం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు కంపల్సరిగా మీరు మద్దతు ఇవ్వండి, మీరు మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు ఈ యొక్క చర్చలో పాల్గొండి, మీరు మాట్లాడిన అనేది కూడా ఆయన సూచనలు చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా వినిపించుకోనటువంటి నేపథ్యం కనపడితే ఈ నేపథ్యంలో పక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు నినాదాలు చేశారు. తర్వాత ఎల్ఏ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు కూడా మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి వారు కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డికి ఈ యొక్క భూభారతికి సంబంధించిన అంశంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆయన మాట్లాడారు. తర్వాత హరీష్ రావు కూడా పేరు పిలిచారు. అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. తర్వాత అయితే బీజేపీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వడంతో ఎప్పుడైతే ఆయన తన స్పీచ్ని ప్రారంభించాడో అప్పుడు బడేబాయ్ చోటేబాయ్ అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వారు కామెంట్ చేశారు. అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆయన స్పీచ్ను కూడా డిస్టర్బ్ చేసే విధంగా కూడా ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి నేపథ్యం ఏర్పడితే అయితే దాదాపు 15 నిమిషాలు చూసిన తర్వాత ఇక సభ ఆర్డర్లో లేదనేసి కూడా ఆయన కూడా పదే దాదాపు 4-5 సార్లు మళ్ళీ స్పీకర్ కూడా హరీష్ రావుని ఉద్దేశిస్తూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము అది అన్యాయము, ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సభలో ఈ అంశం చర్చించే అవకాశం లేనప్పుడు మీరు కావాలనే పట్టుబట్టడం, ఒక వ్యక్తి గురించి ఒక సభ్యుని గురించి ఎందుకు పట్టుబడుతున్నారు, ఇది భూభారతి బిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, రైతు భరోసా సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటే మీరు సీనియర్ శాసన సభ్యుడు కాబట్టి మీరు కూర్చుంటే మిగతా సభ్యులందరూ కూడా కూర్చుంటారనేసి కూడా పదే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు వినలేదు. మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకుల వైపు చొచ్చుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హరీష్ రావు లోపల ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూర్చున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. రాజగోపాల్ రెడ్డి కూర్చున్నటువంటి ప్లేస్ వరకు వెళ్తే రాజగోపాల్ రెడ్డి లేచి మీరు ఆందోళన చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ వెళ్ళలోకి మీకు కేటాయించినటువంటి సీట్ల దగ్గరికి వెళ్ళి మీరు ఆందోళన చేసుకోండి అంటూ కూడా మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సంబంధించి నా ఎమ్మెల్యేల వైపు దూసుకొస్తున్నారంటూ కూడా హరీష్ రావుని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఆయన సీట్ దగ్గర వదిలిపట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఇంకా మహేశ్వర్ రెడ్డి స్పీచ్ అయిపోయిన తర్వాత సభ వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళారు. స్పీకర్తో దాదాపు ఇప్పుడు 40 నిమిషాలు అయింది వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు, అనేక అంశాలపైన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం ఈ కార్ రేసుకు సంబంధించిన అంశం మీద ఖచ్చితంగా సభలో చర్చకు రావాల్సిందే, మీరు చర్చించాల్సిందే, మీరు ఎప్పుడైనా పెట్టండి, ఆ సమయం ఇస్తే మేము ఖచ్చితంగా పాల్గొంటామంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడితే అయితే ఇప్పుడు స్పీకర్తో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన అనుమతిస్తారా లేదా అనే అంశాన్ని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దానితో పాటు ఇప్పటికే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఆయన మీడియా పాయింట్ వేదికగా మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ ఆత్మ బినామీ అయిన తేలుకుట్ల శ్రీధర్ కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన తన మీడియా పాయింట్లో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు కొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గానికి ₹1 పంపించి దాడులు చేయించడానికి చూస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని, దాడులకు పాల్పడాలని వారు పథకం రచిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. లగచర్ల ఘటనలాగా మరోసారి కేటీఆర్ కుట్ర చేస్తున్నారు. విషయాన్ని డైవర్ట్ చేయడానికి దొంగ అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందంటూ కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ బంధువుల పార్టీగా మారిపోయింది. బావకళ్ళలో ఆనందం కోసమే హరీష్ రావు అసెంబ్లీలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఆది శ్రీనివాస్ విప్పు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ని A1గా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అసెంబ్లీలో చర్చకి ఎలా అనుమతిస్తారు, ఎలా జరుగుతుందనేసి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. దాంతోపాటు ధరణి పైన చర్చ జరిగితే తమ భూ అక్రమాలు బయటపడతారనే చర్చకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఏంటి ఎట్లా చూస్తున్నారు? లగచర్లలో చేసినటువంటి కుట్రనే మరొకసారి చేయాలని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనేసి కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? అంటే మాకున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణ అగ్నిగుండంగా మారుస్తామంటే ఏమో అనుకున్నాం. ఇది కేటీఆర్ గారు, నేను ఒకటి మీ ద్వారా ప్రజలు కూడా దయచేసి ఒకసారి ఈ అంశం పైన ఆలోచన చేయవలసింది కోరుతూ ఉన్నాం. ధరణి ద్వారా 1000 ఎకరాలను పోగేసుకున్న వీళ్ళు ధరణి రద్దయితున్న దుగ్ధతోటి భూభారతిని అడ్డుకోవడానికి
అసలు బీఏసీలో కూడా ఈ కార్ రేసింగ్ సంబంధించి చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ చెప్పని సందర్భంలో ఈరోజు భూభారతిని అడ్డుకోవడానికి చర్చ పేరిట సభాపతి పైన ఏదైతే ఏకంగా ప్రత్యక్షంగా దాడిగానే మేము భావిస్తున్నాం. చేయడమే కాకుండా ఈరోజు ఇంతకుముందు నేను ఆరోపణ చేసిన బావ కళ్ళల్లో ఆనందం కోసం బావమరిది, బావ కళ్ళల్లో ఆనందం కోసం బావ. బీఆర్ఎస్ పార్టీ కాస్త బంధువుల పార్టీగా మారి కేటీఆర్ అంశంలో చర్చ జరగాలంటారు. బీఏసీలో మీరు అడిగారు. ఈరోజు ఓవైపు రాష్ట్రపతి గారు, ఓవైపు రాష్ట్ర గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ అయింది, ఏ1గా మీరు ఉన్నారు, మీరు చర్చ ఏమైనా జరపాలంటే ఏసీపీ అధికారుల దగ్గరికి వెళ్ళండి, సంబంధిత పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఈరోజు దాని నుంచి కాపాడుకోవడానికి ఈరోజు ప్రజల కోసం ఒక తప్పు చేస్తే జైలుకు పోతావను. మీ 55 కోట్లు ఏ విధంగా ఇచ్చినట్టు సమానం చెప్పరు. మంత్రిమండలి ఆమోదం లేకుండా, గత ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా జిహెచ్ఎంసీ అధికారులు పొత్తుని 55 కోట్లు ఇచ్చిన దానిపైన జరుగుతున్న విచారణలో మీరు అక్కడ వెళ్ళాల్సింది పోయి, నాకు బాగా గుర్తు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, నా వెంట కూడా పీక్కలేరు అన్నారు. నిన్నటి రోజు చర్చకు సిద్ధం అంటుండు, ఏది గవర్నర్ అనుమతి రాగానే. ఈ రోజేమో అసెంబ్లీలో చర్చ అంటున్నారు. అసలు గవర్నర్ గారిని అనుమతి వచ్చిన తర్వాత ఏ1గా ముద్దాయి ఏసీబీ అధికారులు ఏర్చినాక ఆ అంశం మీద అసెంబ్లీలో చర్చ చేయడానికి అవకాశం ఉంటుందండి? ఈ మాత్రం 20 years ఇండస్ట్రీ అనే వాళ్ళకి తెలియదా? ఇది కావాలని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి. అదేవిధంగా ఈరోజు కుట్రకోండి ఒకటి బయటపడ్డది. ఈరోజు ఏదైతే కేటీఆర్ ఆత్మ, కేటీఆర్ బినామీగా భావించి తేలుకుంటున్న శ్రీధర్ గారు, ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కృత్రిమ ఉద్యమం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ముసుగులు అల్లరి మూకలను ఆర్టీసీ బస్సుల ధ్వంసమే కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయండి అని నియోజకవర్గానికి ₹1 చొప్పున ఇంచుమించు 100 కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, పోలీస్ అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గ డబ్బులు వెళ్ళినా మరికొన్ని నియోజకవర్గం వెళ్ళేటువంటి సందర్భం చేస్తున్న దాన్ని ఈ కుట్రలను తిప్పుకొట్టుకుంటాం. ఇప్పటికే లగచర్లో కుట్రలు చేసి ఓ ఐఏఎస్ అధికారిపై జరిపిన దాడిగానే ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అగ్నిగుండంగా మారుస్తామంటే ఏమో అనుకుంటున్నాం. ఈరోజు ఇది వాళ్ళ యొక్క కేటీఆర్ రక్షించుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది సరైనది కాదనమాట. ఇప్పటికే నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చైతన్యం చేస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ ప్రజల కోసం జైలుకో ఒక రేపు అంటే చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఏం జరుగుతుందో తెలియదు. బహుశా సిక్స్త్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. సినిమా చూసినాం, సిక్స్త్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. ఈరోజు నాకు రేపు మీకని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అదేవిధంగా బహుశా బీఆర్ఎస్ పార్టీ సిక్స్త్ సెన్స్ పనిచేసినట్టుంది. 3 రోజుల ముందు వాళ్ళు బేడీలు వేసుకొని మా నాయకుడు బేడీలు పడతాడని చెప్పని వాళ్ళు బేడీలు వేసుకొని వచ్చిన సందర్భం. వాళ్ళు ఇలాంటి చర్యలు ఈరోజు ఎవరు చేసినా దీన్ని తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ భవిష్యత్తులో ఇలాంటి అల్లరి మూకులు బీఆర్ఎస్ ముసుగులు వస్తే మన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి సదరు పిలుపునిస్తా ఉన్నాం. స్పీకర్ పదే అనేక సార్లు వాళ్ళకి చెప్పినా కూడా ఖచ్చితంగా నా ఛాంబర్కి రండి, దీని గురించి మాట్లాడదాము, ప్రస్తుతం అయితే భూభారతికి సంబంధించిన చర్చలో పాల్గొండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పినా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మీ వైపు రావడం కానీ స్పీకర్ వైపు వెళ్ళడం కానీ మీరు ఎలా చూస్తారు? అంటే ముమ్మాటికి ఇది అహంకారపూరితంగా తీసుకున్నటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. వాళ్ళు ఇంకా మీ అధికారులు అనుకుంటారు. అరే వెళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి కూర్చునే స్థానం వరకు రాబోతున్నారు వాళ్ళు. వెళ్ళు ఉప ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి కూర్చునే స్థానం వరకు వాళ్ళు వచ్చారు. అసలు వెళ్ళకి రావడం తప్పంటే ఈరోజు స్పీకర్ పైన దాడి చేసే విధంగా మొత్తం అసలు వాళ్ళు నోట్ ప్యాడ్లు తీసుకొని పైకి వీధిలో ఉన్నట్టుగా, అసెంబ్లీ ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు, వీధిలో ఉన్నట్టుగా ఇష్టానుసారంగా అన్ని చింపి వేయడం అనేది దీన్ని తీవ్రంగా తప్పడుతుంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు కూడా వారు ఆహ్వానించండి, చర్చలు జరుగుతున్న ఛాంబర్లో. ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళకి కాదు మీరు చేసేది. సో ఇది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళలాగా మేము చేయము, కంపల్సరీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది అనేసి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.